ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి మాపా ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది. ఆల్రెడీ అందరికీ తెలుసు మనకి ఈ యొక్క థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బట్ చాలా మందికి నాకు మంచి ర్యాంక్ ఉన్నా కూడా నాకు సీట్ రాలేదు, ఫస్ట్ ఫేజ్లో రాలేదు, సెకండ్ ఫేజ్లో రాలేదు అండ్ థర్డ్ ఫేజ్లో కూడా రాలేదని చాలా మంది స్టూడెంట్ అయితే బాధపడడం జరిగింది. అసలు మీకు సీట్ రాకపోవడానికి కారణం తెలుసుకుంటే కనుక సో మీరైతే నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఏది ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అసలు మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదనే ఒక క్లారిటీ అనేది ఈ వీడియో ద్వారా మీకు అనేది రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో కొంచెం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దయచేసి ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేసేసేయండి. కొంచెం స్కిప్ చేసినా మీకు అర్థం కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ ఓసీ కట్ ఆఫ్ ఇచ్చాను. ఏది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఓసీ కట్ ఆఫ్ ఎంత ఉంది? 30,525 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. బట్ చాలామంది ఏది రిజర్వ్డ్ క్యాస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ కానీ ఎస్టీ కానీ సో వీళ్ళందరికీ మంచి ర్యాంక్ ఉండడం ద్వారా వీళ్ళకి ఓసీలో సీట్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ నేను వీళ్ళని ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఓన్లీ ఓపెన్ కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళను మాత్రమే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూపిస్తాను. బీసీఏ కేటగిరీ ఉంది. బీసీఏలో మనకి 47,904 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. బట్ బీసీఏ కేటగిరీలో ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఉన్నారు అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉన్నారు అండ్ బీసీబీ డి అట్లాంటి కేటగిరీస్ అన్నీ ఆ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ బీసీఏలో సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. ఎందువల్ల ఈ కేటగిరీలో స్టూడెంట్స్ లేకపోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తేనే మీకు అర్థమవుతుంది కదా. ఇది మాప్ ఆఫ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ కదా. ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. బీసీఏ కేటగిరీలో వేరే వాళ్ళకి సీట్ రావడం చూసారా. ఇది వాళ్ళు ఎస్సీ ఫీమేల్ అనమాట. ఏది స్టూడెంట్ ఎస్సీ ఫీమేల్ ఇక్కడ చూసారా. బట్ వాళ్ళ సీట్ వచ్చింది ఎక్కడ? బీసీఏ ఫీమేల్లో ఈ ఫేజ్ 3లో సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అనమాట. అగైన్ మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇంకొక ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూసారా. ఇది బీసీఏ ఎస్టీ కేటగిరీ వాళ్ళు వీళ్ళకి వచ్చింది బీసీఏలో. ఇంకా నేను మీకు చూపిస్తాను ఇంకా క్లారిటీగా. ఇక్కడ చూసారా. ఈ యొక్క స్టూడెంట్స్ ఏమో బీసీడీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్. బట్ వీళ్ళకి సీట్ వచ్చింది ఎక్కడ? బీసీఏ కేటగిరీలో. ఎందుకంటే ఈ యొక్క కేటగిరీలో స్టూడెంట్స్ లేకపోవడం వల్ల వేరే కేటగిరీ వాళ్ళకి కూడా సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. సో ఈ విధమైనటువంటి డౌట్స్ రాకూడదు అనుకుంటే కొంచెం మీరు క్లియర్గా చూడడానికి అయితే ట్రై చేసేసేయండి. అండ్ దాంతోపాటు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఇది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అనమాట. ఇందులో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ చూసారా ఎంత ఉంది? 52,606 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ఉంది. ఇప్పుడు మనకి థర్డ్ ఫేజ్లో ర్యాంక్ పెరిగితే కనుక 54 లేదా 56 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అవ్వాలి. ఎక్కడ? థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో. బట్ ఇక్కడ ఎంత అయింది అనుకుంటున్నారు చూడండి. ఇది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన కట్ ఆఫ్ చూసారు. ఇక్కడ ఎంత అయింది? 48,341 ర్యాంక్. అంటే ర్యాంక్ అనేది తగ్గిపోయింది. ఎందువల్ల తగ్గిపోయింది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈడబ్ల్యూఎస్లో మనకి థర్డ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళ నేమ్స్ చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడు. ఓసీలో ముగ్గురికి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది. అగైన్ మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో వచ్చింది అండ్ సెకండ్ ఫేజ్లో కూడా కొందరికైతే సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. బట్ అగైన్ మళ్ళీ వాళ్ళకి ఏది ఈ యొక్క థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో అందులో మళ్ళీ సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. ఇది చూద్దాం. ఈ నేము మనకి ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో కనిపించాలి. చూద్దాం. సో ఇది సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ కదా. ఇందులో మనకి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో వచ్చినటువంటి నేము ఈ యొక్క సెకండ్ ఫేజ్లో ఉందా లేదా అనేది చూద్దాం. సో చూసారా ఉంది. ఇది సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి లిస్ట్ కదా. ఇక్కడ చూసారా మనకి ఈ యొక్క థర్డ్ ఫేజ్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. ఎంత ర్యాంక్ కట్ ఆఫ్తో? 48,341 ర్యాంక్ తోటి వీళ్ళకి ఫేజ్ 1లో సీట్ అనేది రావడం జరిగింది. బట్ అయినా వీళ్ళకి సీట్ నచ్చకనో కాలేజ్ నచ్చకనో మళ్ళీ ఈ యొక్క థర్డ్ ఫేజ్లో సీట్ అనేది వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. మళ్ళీ అందువల్ల ఈ విధమైనటువంటి ఫేజ్ 3లో ఇక్కడ చూసారా. ఇది ఫేజ్ 3 అనమాట. సో ఫేజ్ 3లో మళ్ళీ ఈయనకి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది 48,341 ర్యాంక్ తోటి. ఆల్రెడీ ఈయనకి సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది ఎంత? 48,341 ర్యాంక్ తోటి. ఫేజ్ 1లో ఆల్రెడీ సీట్ వచ్చింది. బట్ సీట్ నచ్చకనో కాలేజ్ నచ్చకనో వీళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందువల్ల వీళ్ళకి ఏది థర్డ్ ఫేజ్లో సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. సో ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట.
ఇదే కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. సో ఈ విషయం మీరు మర్చిపోవద్దు. సో అందువల్ల ఏదైతే కేటగిరీలో ఆ యొక్క స్టూడెంట్స్ లేకపోతే వేరే కేటగిరీ వాళ్ళకి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి మళ్ళీ థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్స్ చేస్తే మళ్ళీ వాళ్ళకి సీట్ అనేది అలొకేషన్ చేస్తున్నారు. మెరిట్ ఉంటే అక్కడి వరకు అయితే వాళ్ళకి కట్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట. సో అందువల్ల కన్ఫ్యూజ్ అవ్వద్దనే ఇన్ డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము మేల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ని అయితే చూసేద్దాం. సో ఇది ఫేజ్ 2 కదా, ఇది మనకి అవసరం లేదు. సో జస్ట్ ఫేజ్ 3కి సంబంధించి మనం చూద్దాం. సో ఓసీలో మనకి ఫేజ్ 3లో 30,525 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మేల్ స్టూడెంట్కి మాత్రమే చెప్తున్నాను. ఫీమేల్ స్టూడెంట్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఇది పోస్ట్ చేసిన 1 అవర్ తర్వాత ఫీమేల్కి సంబంధించినటువంటి సీట్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ వస్తుంది, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మేల్ వచ్చేసి 30,525 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయింది. ఏ కాలేజ్లో? దివీస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇక్కడే కట్ ఆఫ్ అనేది జరగడం జరిగింది. తర్వాత బీసీఏ కేటగిరీ ఎంత కట్ ఆఫ్ ఉంది మనకి? బీసీఏలో 47,904 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. ఏ కాలేజీ? మదర్ తెరెసా కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్, మౌలాలి, ఈసీఎస్. బీసీబీలో వచ్చేసి 39,854 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఏ కాలేజీ? మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్, డయాగ్నోస్టిక్ సైన్స్, పైడిపల్లి, హన్మకొండ. బీసీసీలో మనకి 50,658 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. ఏ కాలేజీ? సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సూరారం కాలనీ. బీసీడీకి సంబంధించి చూస్తే కనుక 36,083 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. ఒక స్టూడెంట్కి అయితే 36,093 ర్యాంక్ ఏమో వచ్చింది, తనకు సీట్ రాలేదన్నమాట. ఇంత ర్యాంక్ ఉన్నా కూడా జస్ట్ 12th ర్యాంక్ తేడాతో తన సీట్ అనేది కోల్పోవడం జరిగింది. సో దానికి ఆల్రెడీ నేను కమెంట్లో రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఈ కట్ ఆఫ్ ఎక్కడ ఉంది? ఫాదర్ కొలంబో కాలేజ్లో కట్ ఆఫ్ అయితే ఉంది. బీసీఈలో మాత్రం మనకి 34,886 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. ఏ కాలేజీ? ప్రతిమా రిలీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, హన్మకొండలో. ఇక ఎస్టీకి సంబంధించి చూస్తే 37,132 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఫాదర్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, వరంగల్లో. ఎస్సీ కేటగిరీకి సంబంధించి 37,576 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, హన్మకొండ, వరంగల్లో. ఇక ఈడబ్ల్యూకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చూస్తే కనుక 48,341 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. మదర్ తెరెసా కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్, మౌలాలిలో. సో ఈ విధంగా మనకి ఈ యొక్క థర్డ్ ఫేజ్లో కట్ ఆఫ్స్ ర్యాంక్ అనేవి ఉండడం జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, కొంచెం కేర్ఫుల్గా చూడండి. 1-2 సార్లు చూస్తే కనుక మీకు ఈ వీడియో అనేది అర్థం అవడం జరుగుతుంది. సో అందరూ అంటున్నారు మనకి 4th ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందంటే ఎస్, పక్కా ఉంటుంది మనకి. అండ్ ఇన్ డీటెయిల్గా మనకి ఈ యొక్క ర్యాంక్ ఎక్స్టెండ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అనాలిసిస్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క సీట్ మ్యాట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఫేజ్ 1 నుంచి ఈ యొక్క ఫేజ్ 3 వరకు అనాలిసిస్ అయితే చేస్తున్నాను, స్టార్ట్ చేశాను. సో దానికి సంబంధించి కూడా అసలు మనకి ఎప్పుడు చేయొచ్చు ర్యాంక్ ఎక్స్టెండ్ అనే విషయాల గురించి కూడా మోస్ట్లీ యాజ్ సూన్ ఆ వీడియో కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఇది మేల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఫేజ్ 3కి సంబంధించినటువంటిది. సో నెక్స్ట్ మనము ఫీమేల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.